ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే గోంగూర అన్నమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా గోంగూర చూపిస్తున్నా. గోంగూర పులిహార అన్నమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఏంటంటే గోంగూరని కడిగేసి ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న ముక్కలుగా కడిగేసిన తర్వాత అది వాటర్లో అంతా కూడా వాటర్ అంతా కూడా దిగిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ముందుగా రెడీ పెట్టుకున్న తాలింపు దినుసులు అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే పల్లిపప్పు, శనగపద్దలు, ఆవాలు, మినపద్దరు, ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా ఆయిల్లో తాలింపు వేసేసుకోవాలన్నమాట రెడీ పెట్టుకుని. దీనికన్నా ముందు ఏంటంటే ఫ్రెండ్స్ మనం వైట్ రైస్ చేసేసుకుని వండేసుకుని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నాక అది ఇది కూడా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది దీంట్లో గోంగూర వేసుకోవాలన్నమాట. ముందుగా తాలింపు పెట్టుకున్న ఇది ఉన్నాయి కదా తాలింపు, దాంట్లో ఏంటంటే గోంగూర వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గోంగూర వేసుకున్నాక అదంతా కూడా బాగా ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా రైస్లో కలుపుకోవాలన్నమాట. గోంగూర పులిహారకి చూడండి ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది గోంగూర పులిహారకి. దీంట్లో ఏంటంటే పసుపును సాల్ట్ కూడా కలుపుకోవాలన్నమాట, సరిపడా సాల్ట్. ముందుగా తాలింపులో ఏంటంటే పసుపు వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది గోంగూర పులిహార అన్నమాట. ఈ గోంగూర అన్నమాట ఇది కడిగేసి కట్ చేసేసి ఆరిపోయిన తర్వాత ఈ తాలింపు దినుసులు వేసేసుకుని అది కూడా కుక్ చేసేసుకోవాలన్నమాట. గోంగూరను కూడా ఉడికిచ్చేసుకుని మొత్తం కలుపుకోవాలి ఆయిల్లోనే. వాటర్ అంటూ ఏం కూడా తగలకూడదు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర పులిహార అన్నమాట ఫ్రెండ్స్ ఇది.